అమ్మా ఏమైందమ్మా అంత సాడ్గా ఉన్నావు? ఏమి లేదే, ఎప్పుడు చూసినా మీ డాడీ ఎండికి బుర్ర పని చేయదా, ఇంకా తెలివితేటలే ఉండవంటా ఉంటారా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే మీ డాడీ చేత ఈ బాబు దీనికి ఎన్ని తెలివితేటలు అనిపించుకోవాలరా. అప్పుడు వరకు నేను ప్రయత్నం చేస్తానే ఉంటాను నా తెలివితేటలతోటి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. జెస్సీ నేను అందుకే అంటా మీ అమ్మకి మైండ్ పని చేయదురా అని చెప్పి. ఏంటి చూడు అడ్డంగా ఇక్కడ మొక్కలోనూ బంగారం ఇక్కడ ఎదురుగా వదిలేసింది. ఎప్పుడు అంతే, దీనికి మైండ్ ఎప్పుడూ పని చేయదు, ఎన్నిసార్లు చెప్పినా పని చేయదు. ఎందుకు అలాగ ఓగారి చేస్తున్నావు? ఏంటి అడ్డంగా ఎవరన్నా పెడతారా? అడ్డంగా ఎట్టడం కాదు, ఇప్పుడు మనం హౌస్ వార్మింగ్కి వెళ్తున్నాం కదా, వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఎట్టుకెళ్ళాలి. గిఫ్ట్ తెచ్చేస్తాం బాగానే, తెచ్చేసి ఎక్కడో మూలలు ఎట్టేస్తాం, మనం వెళ్ళిపోతాం. అక్కడికి ఎక్కడో 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఏంటి గిఫ్ట్ మర్చిపోయాం, మళ్ళీ వెనక్కి రావాలి. దానికన్నా మనం ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ కొన్నామనికి ఎవరికైనా పట్టుకెళ్ళాలని ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు గుమ్మం దగ్గర అడహేమనికి ఇలాగా ఇంకో బ్యాగ్ని మొక్క అట్టుకెళ్ళాలి. అందుకని ఇక్కడ ఎట్టేయాను. మనం ఎప్పుడు డోర్ తీసుకెళ్ళామనుకో ఎదురుగా కనపడుతుంది, ఓ వాళ్ళు గిఫ్ట్ ఎట్టుకెళ్ళాలి కదా అని సంకలో ఎట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎంత గొప్ప ఐడియా, మైండ్ పని చేస్తలేదు అంటావు. నాకు ఎప్పుడు చూసినా ఎంత బాగా పని చేస్తుందో చూడు. నీకే పని చేయలేదు, అది ఎందుకు ఎట్టున్నా కూడా అర్థం కాలేదు నీకు. నీకు దండమే బాబు, నీ తెలివితేటలు నీ దగ్గర ఉంచుకో, జనాల మీద రుద్ద మాక. అందరూ ఈ రకంగా తయారయ్యారనుకో మొగుళ్ళందరూ చచ్చిపోతారు. ఏంటి అంత మంచి ఐడియా అండి. మన రిటర్న్ గిఫ్ట్ మర్చిపోయి ఊరవతలకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇబ్బంది పడి కన్నా ఇలా గుమ్మం దగ్గర ఆడేయమనుకో ఎంతకి వెళ్తే పట్టుకెళ్ళచ్చు కదండి. నా ఐడియాలు ఎప్పుడు ఇలాగ అంటారండి. మీకైనా నచ్చితే చెప్పండి, మా ఆయనకి అర్థం కాదు ఇంకా.